మా ప్రాంతీయ మిత్రులరా, మీ ఎల్లరికూ దేవుని గుర్చిన గొప్ప శుభ సందేశాన్ని తీసుకుని వచ్చి ఉన్నాం. దేవుని మాటలను ఆలకించండి. దేవుని గ్రంథంలో ఇలాగున రాయబడింది. అదేమనగా, యేసుక్రీస్తు వారు అందరికీ ఉపకారి అని దేవుని గ్రంథము సాక్ష్యమిస్తూ ఉన్నది. ఆయన శరీరధారిగా జీవిస్తున్నటువంటి దినములలో ఆయన యొద్దకు అనేక మంది పలు సమస్యలతో పలు ఇబ్బందులతో ఉన్నటువంటి వారు, కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి వారు వచ్చి ఉన్నారు. ఆయన వారందరికీ శాంతిని, నెమ్మదిని అనుగ్రహించి అపవిత్రాత్మల చేత సైతము బాధింపబడుతున్నటువంటి స్థితి నుండి విడిపించి వారి గృహాలకు పంపించి ఉన్నారు. ఇలాగున అందరి జీవితములలో ఆయన గొప్ప ఉపకారమును జరిగించి ఉన్నారు. సరే, బాగుందండి, మరి నా జీవితంలో ఆయన ఏ ఉపకారం చేసి ఉన్నాడు అని మీలో ఎవరైనా అనుకుంటున్నారా? దేవుని గ్రంథం ఎలా తెలియజేస్తుంది? ఆయన మనకు చేసిన ఉపకారం ఏమనగా, మన దుష్టత్వం నుండి మనల్ని విడిపించి ఆశీర్వాదం వైపుకు మనల్ని నడిపించి ఉన్నాడు. అవునండి, మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి పాపములను బట్టి మనము నశించిపోతున్నటువంటి వారిగా ఉన్నాం. పాపం వలన వచ్చిన జీతము మరణము. అట్లాంటి స్థితిలో మనల్ని ఆయన ప్రేమించాడు. మన పాపముల నుండి విడుదల కలుగు చేసి మనకు నిత్యము బ్రతికేటువంటి బ్రతుకును ఇచ్చుట కొరకు పరలోకము నుండి లోకానికి వచ్చి మరణించారు. తిరిగి సజీవుడిగా 3వ దినాన లేచారు. యేసుక్రీస్తు వారు చేసిన ఈ పాప పరిహారార్థ కార్యం అనేది ఉన్నది. అది నిత్యమైన ఆశీర్వాదమైనది. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటివి ఏవేవో మన ఆశీర్వాదములు అనుకుంటున్నాం, మరియు అవి శాశ్వతం అనుకుంటున్నాం. కానీ ఇవి నిత్యమైనటువంటివి కావు. ఒక మనుషుడు తన జీవిత కాలంలో కలిగిన పాపముల నుండి విడుదల పొందుకున్నట్టయే పాప పరిహారమే నిజమైన శాశ్వతమైన ఆశీర్వాదము అయి ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు వారు మన పాపముల నుండి మనల్ని విడిపించి మనల్ని నిత్యము జీవించే బ్రతుకునకు చేర్చుచున్నాడు. ఇదే నిజమైన ఉపకారమైంది, ఆయన చేసినటువంటి ఉపకారం. ఈ ఉపకారమును మీరును పొందుకునాలి అని యేసుక్రీస్తు వారు ప్రేమించి సందేశాన్ని మీకు తెలియజేస్తున్నారు. కాబట్టి మీ హృదయములలో యేసుక్రీస్తుకు స్థానం ఇవ్వండి. ఆయన యందు విశ్వాసం ఉంచేవారు నిత్యమైన ఆశీర్వాదములకు వారసులవుతున్నారు. వారు పాపముల నుండి విడుదల పొందుకుంటున్నారు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించును గాక. ఆమేన్.